హలో వెల్కమ్ టు జేఎం ఆన్లైన్ క్లాసెస్. మీరు డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా జేఎం ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ తెలంగాణ స్కీమ్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే తెలంగాణలో టాప్ 20 ఏం అడుగుతాడో ఒకసారి చూద్దాం. అంటే స్కీమ్స్ అనేవి మనకు ఖచ్చితంగా 2-3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవునా? మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2-3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా సరే కన్ఫామ్గా మినిమం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మొత్తం డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయితే కొన్ని ఇంపార్టెంట్ తెలుసుకుంటే సరిపోతుంది. అయితే తెలంగాణ నుండి మనకి ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి అన్నాం కదా. ఇంకా మనకి సపరేట్ గ్రూప్స్ కానీ అలా పెట్టినప్పుడు 5 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తెలంగాణ స్కీమ్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ ఏంటంటే ప్రజావాణి. ప్రజావాణి అంటే ఏంటి అసలు ఒకసారి చూద్దాం. ప్రజావాణి అనే ఒక కార్యక్రమం. ఇదేంటి అంటే ఇప్పుడు ప్రజలకి అంటే మన స్టేట్కి సంబంధించి ఏమైనా వాళ్ళకి సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ చేసిర్రు. అంటే మనం అక్కడికి వెళ్ళి మన సమస్య ఏంటి చెప్తే వాళ్ళు దాన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తారు. అలాంటి ఒక కార్యక్రమం ప్రజావాణి. అయితే దీనికి పూర్వం ఏమని ఉండేదంటే ప్రజా దర్బార్. ఏమని పెట్టేవారు? ప్రజా దర్బార్ అని పిలిచేవారు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే ప్రజావాణి అని పిలుస్తున్నాం. ఇదేంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 2023. మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 2023లో వచ్చింది కదా. డిసెంబర్ 7 అనుకుంటా డేట్. ఆ 7 or 3 ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ తను స్టార్ట్ చేసిన కార్యక్రమం ఏంటిదంటే ప్రజావాణి కార్యక్రమం. ఇందులో ఏమని చెప్తున్నాం? పరిష్కారం అంటే ప్రజాసేవలు మరియు పరిపాలనకి సంబంధించిన వినతి పత్రాలు, ఫిర్యాదులను నేరుగా ప్రభుత్వ అధికారులకు సమర్పించవచ్చు. ఇది ఎక్కడ ఇవ్వచ్చు మరి అంటే ఫస్ట్ దీని ప్లేస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉన్న బేగంపేట ఉంది కదా, అక్కడ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి సెషన్లో జరుగుతున్నాయి. అంటే మనకి జ్యోతిబాయి పూలే ఉన్న భవన్ ఉంది కదా, ప్రజాభవన్, అక్కడ మహాత్మా జ్యోతిబాయి పూలే ప్రజాభవన్లో మనకి ఈ ఫిర్యాదులు అనేవి తీసుకుంటారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఇక్కడ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో కాకుండా ఇప్పుడు వేరే ప్లేస్లో ఉన్నాం అనుకోండి, హైదరాబాద్లో లేకుండా వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే దీన్ని డీసెంట్రలైజ్ చేసినారు. సెంట్రలైజ్ అంటే ఏంటి? ఒక్క రాష్ట్రం ఉంటే ఆ ఒక్క ప్లేస్ వరకే అని మనం చెప్తాం. కానీ డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి? దానికి తక్కువ స్థాయిలో ఉన్న ఆఫీసులలో కూడా ఇది మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు వికేంద్రీకృత అంటే ఇప్పుడు ఏంటి? డీసెంట్రలైజ్డ్ అంటున్నాం. ఇప్పుడు దీనికంటే రెవెన్యూ ఉంటుంది, మండల ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మన సమస్యలు అనేది అక్కడ మన ఫిర్యాదులను అందించవచ్చు. అక్కడ అందిస్తే ఏం చేస్తారు? దాన్ని చూసి దానికి రిలేటెడ్ సొల్యూషన్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వెన్యూ టైమింగ్ ఏమంటున్నాం? స్టేట్ లెవెల్ సెషన్స్ ఆర్ హెల్డ్ ఎట్ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్, బేగంపేట్, హైదరాబాద్. ఇది ఎక్కడుందంటే బేగంపేట్లో ఉంది. ఇదేంటి? డీసెంట్రలైజ్డ్ యాక్సెస్. ఇంకోటి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఏ ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ అండ్ టైమ్ బౌండ్ సిస్టమ్ ఫర్ రీసాల్వింగ్ సిటిజన్స్ ఇష్యూస్. అంటే ప్రజల యొక్క కొన్ని సొల్యూషన్స్ని రీసాల్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కూడా ఏదైనా సమస్య ఉందనుకోండి, డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళేసి మన సమస్యను చెప్పుకుంటే సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఫస్ట్ మహాలక్ష్మి పథకం అందరికీ తెలిసే ఉంటుంది. మహాలక్ష్మి మనకి ఫస్ట్ కాంగ్రెస్ మేనిఫెస్టో వేరే ఉంటుంది. అంటే 6 గ్యారెంటీల స్కీమ్ ఉంటుంది, మేనిఫెస్టో ఉంటుంది కదా, అందులో 6 గ్యారెంటీస్.
6 గ్యారంటీస్ ఉంటాయి. అందులో మహాలక్ష్మి పథకం ఒకటి. మహాలక్ష్మి పథకంలో మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది అంటే 2023 డిసెంబర్ 9న స్టార్ట్ చేశారు. ఇందులో మహాలక్ష్మి పథకంలో ఒకటి ఏంటంటే అంటే ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఏముంటుంది, ఇది కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఏమున్నాయి అది మీరు కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో బస్సుకి సంబంధించి ఉంది, అలాగే గ్యాస్ ఉంటుంది, అలా మహిళలకి 2000 మనీ ప్రొవైడ్ చేయడం ఉంటుంది. 2500 మనీ అనేది ఇస్తారు. అంటే సంక్షేమ పథకంలో భాగంగా మహిళలకి 2500 ప్రొవైడ్ చేస్తారు. అయితే 2500 ఒకటి ఉంటుంది, అలాగే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రీ బస్. ఈ 3 మహాలక్ష్మి పథకంలోకి వస్తాయి. అయితే మనకి మహాలక్ష్మి పథకంలో 3 ఉన్నాయి అంటున్నాం. గ్యాస్ అంటున్నాం, 2500 మహిళలకి ఇవ్వడం అంటే పెన్షన్ టైప్ అలా కూడా మనం చెప్పొచ్చు. అది ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్సు. అయితే ఇందులో మనకి ఒక పార్ట్ ఏంటంటే ఫ్రీ బస్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2023 డిసెంబర్ 9న స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా జీరో ఫేర్ టికెట్స్ అనేది ఇస్తారు. అంటే మనకి టికెట్ ఇస్తారు, టికెట్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. కాకపోతే అందులో ఏంటి జీరో ఫేర్ టికెట్ అని ఉంటుంది. అంటే ఉచిత 0 ఛార్జీల టికెట్ అనే ఉంటుంది. ఎందుకు అలా అంటే మనం టికెట్ తీసుకున్నాం, ఎంత గవర్నమెంట్ అలొకేషన్ చేస్తుంది, ఎంత స్పెండ్ చేస్తుంది, అవన్నీ మనకి లెక్కలు తెలవాలి. కాబట్టి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. తర్వాత గుర్తింపు రుజువు. దీనికి ఏం ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటి? ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కూడా చూపించవచ్చు. ఇంకొకటి ఏంటి, పాన్ కార్డ్ కూడా చూపించవచ్చు. ఇందులో ఏదైనా సరే మనం ప్రూఫ్ చేయొచ్చు. అయితే రీసెంట్గా ఏంటంటే స్మార్ట్ కార్డులు ఇస్తున్నారు. ఏంటి, ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ చిప్ బేస్డ్ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్స్ టు స్ట్రీమ్ లైన్ వెరిఫికేషన్ అండ్ రీప్లేస్ మాన్యువల్ ఆధార్ చెక్స్. అంటే స్మార్ట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రీసెంట్గా. అయితే మనకి ఇంతకుముందు ఐడెంటిటీ ప్రూఫ్ ఏమున్నాయి, మేజర్గా మనం ఏం చూపిస్తాం, ఆధార్ కార్డు ఒకటి చూపిస్తాం, లేదా కొంతమంది ఓటర్ ఐడి చూపించవచ్చు, ఏదైనా చూపించవచ్చు. అయితే ఇందులో మనకి ఏ బస్సుల్లో ఫ్రీ అని అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. కాకపోతే డీలక్స్ లాంటి దాంట్లలో ఫ్రీ అనేది ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. ఫ్రీ బస్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి. తర్వాత ఖచ్చితంగా మనకి టికెట్ ఇస్తారు, కాకపోతే దాని మీద జీరో ఫేర్ టికెట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో మెయిన్ ఏంటంటే 5 లక్షల వరకు ఆరోగ్య భరోసా అనేది ఉంటుంది. ఎంతవరకు? అప్ టు 10 lakhs కవరేజ్. అయితే ఇందులో మెయిన్గా ఏంటి అంటే మనకి టోటల్ ప్రొసీజర్స్ ఎన్ని ఉంటాయంటే కవర్స్ 1835 మెడికల్ అండ్ సర్జరికల్ ప్రొసీజర్స్. అంటే ఇందులో ఇంకేమేమి ఉంటాయంటే ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇలాంటివి కూడా. అంటే శస్త్రచికిత్స ఆపరేషన్ అంటే ఇందులో ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఇందులో మనకి ఎన్ని లక్షల వరకు భరోసా ఇస్తారంటే 10 lakhs వరకు. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూస్తే ఏంటంటే తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు అంటే బీపీఎల్ ఉంటుంది కదా మనకి ఎకానమీలో. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉంటుంది కదా, దానికి బిలో పావర్టీ లైన్ కుటుంబ రుజువు అనేది ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి. వైట్ రేషన్ కార్డ్, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ ప్రూఫ్ అండ్ ఆధార్ కార్డ్. ఏంటి, వైట్ రేషన్ కార్డు, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ ప్రూఫ్, అలాగే ఆధార్ కార్డ్. ఇవి మెయిన్గా ఉండాలి. దీంట్లో ఇంకా కోచ్లియర్ ఇంప్లాంట్ అసిస్టెన్స్ ఏంటి అంటే ప్రొవైడ్స్ అప్ టు
6,50,000 ఫర్ స్పెసిఫిక్ కోస్లర్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ త్రూ ద ట్రస్ట్. అంటే ఏంటి? నిర్దిష్ట కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సల కోసం ట్రస్ట్ ద్వారా 6,50,000 వరకు అందిస్తుంది. అంటే ఇంప్లాంట్ సహాయం అన్నమాట. అంటే ఇప్పుడు నిర్దిష్ట కాక్లియర్ ఇంప్లాంట్ అంటున్నాం కదా, చికిత్సల కోసం ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ ద్వారా మనకి 6,50,000 వరకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇది అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా ఇది ఇంపార్టెంట్. ఎంతవరకు? 10 lakhs వరకు. ఇంతకుముందు 5 lakhs ఉంటుంది అనుకుంటా, 5 lakhs నుంచోనే 10 lakhsకి పెంచారు. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదేంటి? బిలో పావర్టీ లైన్కి అలాంటి కుటుంబాలకి ఎక్కువగా ఇది ఫ్రీ, ఈ భరోసా అనేది ఇప్పిస్తారు. 10 లక్షల ఆరోగ్య భరోసా అనేది ఉంటుంది. అయితే ఒకసారి కాంగ్రెస్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అవేంటి ఒకసారి చూద్దాం. ఏంటి? ప్రజాపాలన అంటున్నాం. ప్రజాపాలన ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 28 December 2023లో. ఇది ఎందుకు కీ హైలైట్స్ అంటే ఇది అసలు ఎందుకు అని అంటే 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ. అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ 6 guarantees. అయితే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 9th December 2023లో. ఇదేంటి? మహిళలకు ఉచిత టీఎస్ఆర్టీసీ ప్రయాణం. అంటే మనకి ఆర్డినరీ బస్సులలో, తెలంగాణకు సంబంధించిన బస్సులలో ఫ్రీ బస్ అంటే ఉచిత ప్రయాణ సౌకర్యం. తర్వాత చేయూత రాజీవ్ ఆరోగ్యశ్రీ విస్తరణ. ఇదేంటి? ఇది కూడా 9th December 2023 స్టార్ట్ చేశారు. మనకి ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచారు. తర్వాత ప్రజావాణి ఎప్పుడు స్టార్ట్ చేశారు? 8th December స్టార్ట్ చేశారు. తర్వాత ఇదేంటి? ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల యొక్క ఫిర్యాదులని పరిష్కరిస్తుంది. తర్వాత గృహజ్యోతి ఎప్పుడు స్టార్ట్ చేశారు? March 1, 2024లో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే నెలకి 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అన్నమాట. అంటే మనకి విద్యుత్ ఎంత యూనిట్స్ అయింది? ఇప్పుడు 200 కంటే ఎక్కువ అయింది అనుకోండి, 300 యూనిట్స్ అయితే 200 యూనిట్స్ వరకు ఫ్రీ, మిగిలిన 100 మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఇదొకటి. ఇంకా 200 కంటే తక్కువ ఉంటే ఫ్రీగా ఉచిత విద్యుత్ అనేది ఇస్తారు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. తర్వాత 500 గ్యాస్ సిలిండర్. ఇది కూడా మహాలక్ష్మి పథకంలో ఒక పథకం. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 27th February 2024లో. ఇందులో అర్హులకి ఎల్పిజి సిలిండర్ ఎంత? 500. అంటే ఫస్ట్ మనం ప్రీమియం అనేది చెల్లించాలి. అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఎంత ఉంది? 1900 అలా ఉంటుంది. దాంట్లో మొత్తం మనం ఇప్పుడు పేమెంట్ చేయాలి. తర్వాత మన ఖాతాకి డైరెక్ట్ ఈ మంత్ది 500 అనేది వస్తుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 11th March 2024లో స్టార్ట్ చేశారు. ఇదేంది? పేదలకు ఇల్లు నిర్వహణ ఆర్థిక సహాయం. ఇల్లు కట్టడానికి, ఇల్లు నిర్మించడానికి కొంచెం ఆర్థిక సహాయం అనేది ఒక 3 దశల్లో వీళ్ళు రిలీజ్ చేస్తారు, 3 స్టెప్స్లో. అంటే పైకప్పు అయినప్పుడు, బేస్మెంట్ అయినప్పుడు, లేదా అలా ఫస్ట్ బేస్మెంట్ అయిన తర్వాత కొంచెం మిడిల్గా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పైకప్పు కంప్లీట్ అయినాక 3 దశల్లో మనీ అనేది ఇచ్చుకుంటూ వస్తారు. తర్వాత రైతు రుణమాఫీ అనేది 18th July 2024 చేశారు. ఇది ఏంటంటే రైతుల పంటల రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభం. అంటే లోన్స్ తీసుకున్న వాళ్ళకి అది రుణమాఫీ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇందిరా మహిళా శక్తి. ఇదేంటి? 2024లో స్టార్ట్ చేశారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారిత అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్స్ గ్రూప్, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 26th January 2025లో స్టార్ట్ చేశారు. దీనికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతుల యొక్క పెట్టుబడి ఎంతో కొంత సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీన్ని కూడా 2 seasonలో మనకి ప్రొవైడ్ చేస్తారు. రబీ సీజన్, ఖరీఫ్ సీజన్లో 6,000 అలా దీనికి మనకి చేస్తారు.
తర్వాత ఇంకోటి ఏముంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇదేంటి 26 జనవరి 2025 స్టార్ట్ చేశారు. ఇదేంటి, ఫినాన్షియల్ సపోర్ట్ టు ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్, అంటే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇందిరమ్మ కొత్త రేషన్ కార్డులు, ఇది కూడా 26 జనవరి 2025 స్టార్ట్ చేశారు. ఇదేంటి, కుటుంబాలకు న్యూ రేషన్ కార్డ్స్ ఫర్ ఎలిజిబుల్ ఫ్యామిలీస్, ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు అనేది ఇస్తారు. తర్వాత రాజీవ్ యువ వికాసం, ఇది 15 మార్చి 2025 స్టార్ట్ చేశారు. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు యూత్, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ఆర్థిక సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని పథకాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది తీసుకో, ఇది చూడండి ఒకసారి. తర్వాత గృహజ్యోతి పథకం ఇంతసేపు మనం చూసాం కదా ఎప్పుడు స్టార్ట్ చేశారో. అయితే ఇందులో మెయిన్గా ఏంటి, తెలంగాణ నివాసి అయి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, 200 యూనిట్లు లేదా అంతకంటే తక్కువ ఉంటే అక్కడి వరకు ఫ్రీ అవుతుంది. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ పథకం, ఇది కూడా ఏంటి, అర్హత గల కుటుంబాలకి 500కి గ్యాస్ సిలిండర్ అనేది లభిస్తుంది. మిగిలిన మార్కెట్ ధర మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతాకు తిరిగి చెల్లిస్తారు. ఇందులో అర్హత ఏంటంటే తెలంగాణలో చెల్లుబాటు ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఎల్పిజి కనెక్షన్ కలిగి ఉండాలి, మళ్ళీ కుటుంబం తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఇది మెయిన్గా ఏంటంటే బిలో పావర్టీ లైన్, అంటే బిలో పావర్టీ లైన్కి చెందిన కుటుంబానికి ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తారు. అంటే ఉన్న వాళ్ళకే పెట్టడం కాకుండా మిగిలిన వాళ్ళకి పెట్టాలనే ఒక ఉద్దేశం. తర్వాత రైతు భరోసా ఏమన్నాం, 12,000 ఎకరం, అంటే ఒక ఎకరానికి 12,000 సంవత్సరానికి. అయితే సంవత్సరంలో 2 సీజన్లో ఇస్తారు, ఖరీఫ్ అలాగే రబీ సీజన్లో ఇస్తారు. ఇక్కడ 6,000 ఇస్తారు, ఇక్కడ 6,000 ఇస్తారు. ఇందులో 2026లో ఎంత బడ్జెట్ కేటాయించారంటే 2,482 కోట్లు అనేది కేటాయించారు. ఇందులో ఎకరానికి 12,000, 2 ఎకరాలకి 24,000, అలాగే అలా పెంచుకుంటూ పోతుంది. కానీ ఎకరానికి ఒక సీజన్లో ఎంత 6,000, సంవత్సరంలో 12,000, అది మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఇందులో ఇంకొకటి ఏంటంటే వరి పంటకి బోనస్ 500 అనేది వరి పంటకి బోనస్గా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ చేశారు మనం ఇంతసేపు చూసాం కదా. అలాగే రైతు బీమా ఏంటంటే 5 లక్షల రైతు బీమా అనేది కూడా మనకి రైతులకి స్పెషల్గా ఉంటుంది. తర్వాత కాటమయ్య రక్షణ కవచం, ఇదేంటంటే ఇప్పుడు మనకి గౌడ్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తాటి చెట్లు అవి ఎక్కడం ప్రమాదకరం కదా, కాబట్టి వాళ్ళకి రక్షణ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఈ కొన్ని సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ రోపు, ఇది కరాబినర్ హూక్ ఇలాంటివి కొన్ని టెక్నాలజీతో కూడిన ఇవి తయారు చేసి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలామంది తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి జారి కింద పడ్డం మనం చూస్తున్నాం. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో మీరు కామెంట్ చేయండి. డేట్ కామెంట్ చేయండి. దీనికి ఏంటంటే కాటమయ్య రక్షణ కవచం అంటే ఇలాంటివి ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూలై 14, 2024 రంగారెడ్డి జిల్లాలో మనకి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఎక్కడ, లస్కర్గూడ, అబ్దుల్లా పూర్మేట్ మండల్, అంటే రంగారెడ్డి డిస్టిక్లో స్టార్ట్ చేశారు. ఇదేంటి, ద సేఫ్టీ కిట్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎలిజిబుల్ గీతా వర్కర్స్ త్రూ ద స్టేట్ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవి వాళ్ళ ఆధ్వర్యంలో ఇవి అందించారు.
ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళ ఆధ్వర్యంలో అందించారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే తాటి ఈత చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదశాత్తు జారిపోకుండా గీతా కార్మికులకి భద్రత కల్పించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి సంబంధించిన పరికరాలు ఏంటంటే ఇక్కడ చూపించినవి. అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూలై 14th 2024 స్టార్ట్ చేశారు. ఎక్కడ డిస్టిక్ అంటే రంగారెడ్డిలో, అబ్దుల్లాపూర్మేట్ మండల్లో రంగారెడ్డి డిస్టిక్లో స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని బడ్జెట్కి రిలేటెడ్ అంటే మనకి ఇప్పుడు స్కీమ్స్ చెప్పుకున్నాం కదా, అందులో కొన్ని స్కీమ్స్కి రిలేటెడ్ బడ్జెట్ దేనికి ఎంత కేటాయించారో చూద్దాం. రైతు భరోసా అన్నాం కదా, రైతు భరోసాకి ఎంత కేటాయించారంటే 18,000 కోట్లు. అలాగే చేయూత పెన్షన్లు ఉంటుంది కదా, చేయూత పెన్షన్లు ఎంత అంటే 14,861 కోట్లు కేటాయించారు. తర్వాత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దీనికి ఎంత కేటాయించారంటే 4,000 కోట్లు కేటాయించారు. తర్వాత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు దీనికి ఎంత కేటాయించారంటే 5,000 కోట్లు. అలాగే పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్కి రిలేటెడ్ 33,688 crores దీనికి కేటాయించారు. ఎడ్యుకేషన్కి 26,674 crores అనేది కేటాయించారు. తర్వాత అగ్రికల్చర్కి 23,179 crores అనేది కేటాయించారు. అలాగే ఎనర్జీకి 21,285 crores అనేది కేటాయించారు. ఇందులో ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్కి 22,615 crores అనేది కేటాయించారు. తర్వాత అర్బన్ డెవలప్మెంట్కి 17,907, అలాగే హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 13,679 crores కేటాయించారు. ఇందులో మన ప్రధాన ఫ్లాగ్షిప్ పథకాలకి అంటే ప్రోగ్రామ్స్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు చూస్తే రైతు భరోసా 18,000 కోట్లు అని చెప్పాం. అలాగే చేయుతకి 14,861, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 4,000 అని చెప్పాం. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, దానికి 5,000 అని చెప్పాం. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ దీనికి ఎంత కేటాయించారంటే 1,143 కోట్లు కేటాయించారు. తర్వాత మూసీ నది ఉంది కదా, దానికి ఎంత కేటాయించారు 1,500 కోట్లు కేటాయించారు. తర్వాత ఇందిరా సారాగిరి జల వికాసానికి 600 కోట్లు కేటాయించారు. రాజీవ్ యువ వికాస్ దీనికి ఎంత కేటాయించారంటే 5,800 కోట్లు అనేది కేటాయించారు. ఇది కొన్ని బడ్జెట్కి రిలేటెడ్. ఇందులో నేను స్కీమ్స్కి అని తీసుకున్నాను, కొన్ని ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అయినాయి. మీకు స్కీమ్స్కి కావాల్సిన బడ్జెట్ రిలేటెడ్ తీసుకోండి, మిగిలిన అవసరం ఉంటే యూజ్ చేసుకోండి. ఎలాగో బడ్జెట్ అలొకేషన్ అన్నిటికి గుర్తించగలిగితే చాలు. మొత్తం టోటల్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఎంత, ఈ ఫిగర్ 3,24,234 కోట్లు అనేది మన తెలంగాణ బడ్జెట్ 2026-27లో. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ చూసాం కదా, ఇవి మెయిన్గా చూడాలి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా జయం ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.